నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? ప్రభాకర్. ప్రభాకర్. మీ విలేజ్? జనార్దనపల్లి. జనార్దనపల్లి. మండలం? విడపనకల్. విడపనక్కల్. జిల్లా? అనంతపురం. అనంతపురం. కర్ణాటకకి మీకు ఎంత దూరం? 25 కిలోమీటర్. 25 కిలోమీటర్ దగ్గర. అంటే ఇది వెరైటీ ఏంటి అండి? ఇది డబ్బి. డబ్బి డబ్బి బ్యాడిగి. డబ్బి బ్యాడిగి. ఓకే, డబ్బి బ్యాడిగి. ఇది వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది జూలై. జూలై ఆగస్టులో వేసారా? జూలైలోనే. జూలైలోనే. ఓకే, దాదాపుగా 5 నెలలు దాటింది. ఓకే, సుమారుగా చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి అనాలా, ఎన్ని కేజీలు కాస్తాయి అని అడగాల మీకు? 50 కాయలు. 50 కాయలు. ఓకే, ఇప్పుడు ధర బాగుంది కదా? ప్రస్తుతానికైతే బాగుంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 2 ఎకరం. పోయినసారి ఎంత వేసారు? పోయినసారి అంతే. ఓకే, పోయినసారి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? నష్టం వచ్చింది. ఇప్పుడు మీ విడపనకల్లో ఎన్ని ఎకరాల విస్తీర్ణం అయింది? చెప్పలేం. అందాదా 2000 ఎకరాల పైన. 2000 ఎకరాల పైన అయి ఉండొచ్చు. ఓకే, ఈ సంవత్సరం ఎలా ఉంది అంటున్నారు రేటు? దీని గురించి చెప్పలేం. మార్కెట్ ఎట్లా చెప్పే ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. ముందు రోజుల్లో బాగుంటుందో చెప్పలేం, తగ్గుతుందో చెప్పలేం. ఓకే, మీకైతే హ్యాపీనా ఈ సంవత్సరానికి? ఇప్పటికైతే హ్యాపీయే. మార్కెట్ పోయినప్పుడు తెలుస్తుంది. మార్కెట్ పోయినాక తెలుస్తుంది. ఓకే, మీ సెల్ నెంబర్ చెప్పండి. 95 73 45 25 91. ఓకే అండి, నేనైతే ఇక్కడ దాదాపుగా 4 డేస్ నుంచి తిరుగుతున్నాము. తోటలు అయితే చాలా అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. అట్లా చూస్తున్నట్లయితే ఖమ్మం టు సత్తెనపల్లి టు పల్నాడు టు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ అనంతపురం రావడం జరిగింది. అన్ని రకాల వెరైటీస్ వేసే చూస్తున్నాము. కొంతమంది రైతులు తగ్గించారు, కొంతమంది రైతులు అదే విధంగా పెట్టుకున్నారు, కొంతమంది రైతులు యాజిటీస్గా పెట్టుకున్నారు. చాలా వరకు అయితే ఒక 30% తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఈ అన్ని రకాల విత్తనాలు, అన్ని రకాల మిర్చి అయితే మనం చూస్తున్నాము. దాదాపుగా అన్నిటికీ క్రేజు ఇక్కడ డబ్బి బ్యాడ్కి అయితే ఉంది. డబ్బి బ్యాడ్కి రకాలైతే ఈ అన్న, మీ పేరు ఏందన్నారు? ప్రభాకర్ గారు చెప్పిన దాని ప్రకారంగా ఈ ఊళ్ళో డబ్బి బ్యాడ్కి ఉంది. వేరే వెరైటీస్ అయితే తక్కువ ఉన్నాయి, కానీ ఇవైతే మంచి ఎక్స్ప్రెస్ రేంజ్లో ఉన్నాయి. బాగున్నది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఓకే అండి, నమస్తే.